దేశ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని పాలక పక్షాల పోరాటం. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రతిపక్షాల ఆరాటం. ఎత్తులకు పై ఎత్తులు, కొత్త కొత్త పొత్తులు. ఇలా 5 ప్రాంతాల్లో భారీ రాజకీయ సమరం మొదలైంది. కేరళ, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 4గోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని పోరాడుతుంటే, తమిళనాడులో స్టాలిన్ వరుస విజయంపై దృష్టి పెట్టారు. అస్సాంలో భాజపా హ్యాట్రిక్ గెలుపు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేరళలో ఎల్డీఎఫ్ 3ఓసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే కాకుండా జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల సమరంపై మా స్పెషల్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఓటింగ్ జరగనుంది. అత్యంత ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23న తొలి విడత, ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఫలితాలు మే 4వ తేదీన వెలువడతాయి. మొత్తం 5 ప్రాంతాల్లో కలిపి 824 అసెంబ్లీ స్థానాలు ఉండగా దాదాపు 17 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచార యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ పార్టీ గ్రామస్థాయి వరకు బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది. మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రజాదరణ పార్టీకి అతి పెద్ద బలం. ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్న లక్ష్మీ భండార్, కన్యాశ్రీ వంటి పథకాలు తృణమూల్కు గట్టి ఓటు బ్యాంకును అందించాయి. అయితే దీర్ఘకాల పాలనతో సహజంగా వచ్చే వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పార్టీలో వర్గ విభేదాలు వంటి అంశాలు తృణమూల్కు సవాల్గా మారుతున్నాయి. ఇక మరోవైపు బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ ఈసారి మరింత దూకుడుగా ప్రచారం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. అక్రమ వలసలు, శాంతి భద్రతలు, మహిళల భద్రత వంటి అంశాలను బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తోంది. వామపక్షాలు, కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం తృణమూల్, బీజేపీ మధ్య ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అస్సాంలో కూడా పరిస్థితి ఉత్కంఠభరితంగానే ఉంది. గత 2 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బీజేపీ ఇప్పుడు హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతు పొందామని చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల అస్సాంలో అభివృద్ధి వేగంగా జరిగిందని బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే 10 ఏళ్ల పాలన కారణంగా సహజంగా వచ్చే వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ కూడా అస్సాంలో తిరిగి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని పార్టీ దూకుడుగా ప్రచారం చేస్తోంది. మైనార్టీ ఓటర్ల మద్దతు తమకు కలిసి వస్తోందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య నేరుగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే చిన్న పార్టీల మద్దతు కూడా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది.
తమిళనాడులో రాజకీయ పోరు మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, అభివృద్ధి కార్యక్రమాలను డీఎంకే తన ప్రధాన బలాలుగా ప్రస్తావిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మహిళలపై నేరాలు పెరగటం, ఆర్థిక పరిస్థితి క్షీణించటం, మంత్రులపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ప్రచారంలో ప్రధానంగా లేవనెత్తుతున్నాయి. ఇక అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమితో కలిసి బలంగా పోటీకి సిద్ధం అవుతోంది. జయలలిత మరణం తర్వాత పార్టీ కొంత బలహీన పడినప్పటికీ ఇప్పటికీ గట్టి ఓటు బ్యాంకు కలిగి ఉంది. మరోవైపు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశమూ ఉంది. విజయ్ ప్రజాదరణ ఎంతవరకు ఓట్లుగా మారతాయన్నది ఈ ఎన్నికల ఫలితాల్లో కీలక అంశంగా మారింది. కేరళలో ఎన్నికల పోరు సాంప్రదాయంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య సాగుతూ వస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ వరుసగా రెండవసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ముఖ్యమంత్రి పినరన్ విజయన్ ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ బలమని ఎల్డీఎఫ్ చెప్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను పార్టీ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య రంగ సమస్యలు, శాంతి భద్రతల అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తోంది. ఈసారి ఎన్డీఏ కూడా బలంగా బరిలోకి దిగడంతో కేరళలో త్రిముఖపోరు కనిపించే అవకాశమూ ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశమూ ఉంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రంగస్వామి వ్యక్తిగత ప్రజాదరణ ఈ కూటమికి పెద్ద బలం. అయితే కాంగ్రెస్, డీఎంకే కూటమి కూడా ఈసారి బలంగా పోటీకి సిద్ధం అవుతోంది. సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా స్పష్టత రాకపోయినా విపక్షం గట్టిగా ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు. దేశ రాజకీయాల్లో కూడా ఈ ఎన్నికల ప్రభావం కనిపించే అవకాశమూ ఉంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు జాతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని తీవ్రంగా నిర్వహిస్తున్నాయి. మొత్తానికి చూస్తే దేశ రాజకీయాల్లో మరో కీలక ఎన్నికల సమరం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్, భాజపా పోరు, అస్సాంలో భాజపా కాంగ్రెస్ సమరం, తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పోటీ, కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయ సమరం. ఇలా ప్రతి రాష్ట్రంలో భిన్నమైన రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారాన్ని ఎవరు నిలబెట్టుకుంటారు, ఎవరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మాత్రం మే 4న ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.